ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి మాట్లాడండి శంకరా. శంకరా తెరవండి. కరెంట్ షాక్ కొట్టేసి కాకిలాగా కిందడిపోతే కళ్ళు తెరువు అని డైలాగ్ చెప్తారంటే చిత్రం. ఎంతకీ ఉన్నాడో పోయాడో. శంకరా నేను బేగ పోయి దండా పుండా పురమాయించమంటావు పిన్ని. ఇదిగో నువ్వు ఉండవయ్యా, మాట్లాడితే దండా కొండ అంటావు. ఒరే శంకరా, అయ్యో అటు మీద పడిపోయి గోలెట్టేస్తే షాక్ కొట్టినోడు లేస్తాడే ఏంటి? పక్కకి తప్పుకోండి. శంకరా ఏవండి మీకేం కాలేదు కదా? ఓలప్పో, ఇదిగాడు బతికే ఉన్నాడే. పోయాడనుకొని అనవసరంగా కన్నీళ్ళెట్టేసుకున్నారు ఇల్లు. ఏమైంది నాకు? కరెంట్ షాక్ కొట్టేసింది కదేటి. ఇదిగో మేమేదైనా చెప్తే ఓ అని అడ్డడిపోవడాలు, బాయిద వేయడాలు చేస్తారు. ఆచారం పాటించకపోతే చూసారుగా ఎట్టాంటి గండాలొస్తాయో. ఇదిగో లప్ప, నీ పూజలు ఫలించబట్టే, నీ పసుపు తాడు కొంచెం గట్టిది కాబట్టే ఇదిగాడు బతికేసినాడు. లేదంటే నరక మంచుల దాకా వెళ్ళిపోయినాడు. అవును, నా మాంగళ్యం గట్టిది కాబట్టి, నేను చేసిన పూజలు ఫలించబట్టే ఈయన మనకి దక్కాడు. అలాగని నీ మాంగళ్యమేమి ఇనుముతో చేసింది కాదు. ఇతగాడు ఆచారాలను కాదంటే ఇతగాడు గుడుక్కుమంటాడు. నీ తాలి పుడుక్కుమంటది, చూసుకో మరి. లేదు, ఇక ఆచారాల విషయాల్లో అస్సలు అశ్రద్ధ చేయనివ్వను. మీరు ఆ ఏర్పాట్లు చేయండి, నేనే దగ్గరుండి ఆయనతో ఆచారాలు చేపిస్తా. ఏవండి, మీరు నో అన్నా నై అన్నా సరే, ఆచారాలు పాటించకపోతే నా మీదొట్టే. అది కాదమ్మా. అత్తయ్య గారు, మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. నాకు 10 భిక్ష పెట్టండి. పెనిమిటి మీద ప్రేమ, తాలిబొట్టు మీద మమకారం అంటే ఇట్టా ఉండాలి. అమ్మి ఒప్పేసుకుంది కాబట్టి ఆచారాలకి సిద్ధమైపోవాలా. ప్రాణం పోవాలా? ఏంటి? అదే ఆచారాలు అదిరిపోవాలి అంటున్నా. లప్పా, ఇక నీ తాలిబొట్టుకొచ్చిన కట్టమేమీ లేదు. అంతా నేను చూసుకుంటాను కదేటి. పదండి, ఏర్పాట్లు చూద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.